పెళ్లి కాక ముందు నుంచి నేను చిట్టీలు వేసుకొని సంపాదించుకున్నది మా భార్య మా భర్త నేను ఇద్దరం కలిసి కాయ కష్టం చేసి ప్రైవేట్ ఆఫీసులలో అక్కడ పోయి ఇక్కడ పోయి జాబ్ చేసి ఇంతో అంతో చిట్టి వేసుకొని 75 గజాలు సంపాదించుకొని కట్టుకుంటే అది ఇప్పుడు కూల్చేస్తా అంటే మేము ఎక్కడ న్యాయం మేడం? ఇది మాది న్యాయమేనా? ఇది ఎక్కడన్నా ఎక్కడ పోవాలి మేము? పిల్లలు అత్త మామ తండ్రి, నాకు మా నాన్న కొడుకులు లేరు, నేను ఒక్కదాన్నే కూతుర్ని, నేను చూసుకోవాలంటే తల్లి తండ్రి అత్త మామ నలుగురిని సాదాలి. ఎక్కడికి వెళ్ళి చేసి చేస్తాం మేడం? కుంటోళ్ళు నా కాలు కూడా నొప్పులు, ఇప్పుడు ఏం కష్టం చేసుకునే తట్టలేదు. నాకు ముగ్గురు పిల్లలు అత్త మామ తల్లి తండ్రి నలుగురిని సాదాలి. మా ఫ్యామిలీ మొత్తం 9 మంది. ఎక్కడికి వెళ్ళి సాదాలి మేడం? ఈ పక్క పానానికి ఎక్కడికి వెళ్ళి సాదాలి మేము? చెప్పండి. ఇప్పుడు వచ్చి కూల్చేస్తే మేము ఎక్కడ పోవాలి? రోడ్డు మీద ఇంతమందిని వేసుకొని 4 ముసలోళ్ళని 3 పిల్లల్ని మేము భార్య భర్తలం ఎక్కడ రోడ్డు మీద పడాలన్నా? ఏడ వండుకోవాలి? రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోయి ధర్నా చేయాలన్నా? వాళ్ళ ఇంట్లో పోయి వండుకోవాలన్నా? డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము డబల్ బెడ్రూమ్ ఇంతమంది వేసుకొని పోయి ముసలోళ్ళని పిల్లల్ని మేము ఇంతమందిని పోయి మేము ఏడ చదవాలి? ఎక్కడ కూర్చోవాలి? చెప్పండి మేడం. చెప్పండి మేము ఎక్కడ పోవాలి? ఇంతమందిని వేసుకొని నేను ఎక్కడ పోవాలి? అస్సలు బాగుపడే ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి చెప్పండి మీరు? డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబల్ బెడ్రూమ్ లో 9 మంది ఎక్కడ ఉంటాము? ఎక్కడ పోతాం? ఆడ ఏం సౌకర్యాలు లేవు. టీఆర్ఎస్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్లే మళ్ళీ ఇస్తా అంటే మేము ఎక్కడ పోవాలి? అక్కడ లేనే లేవు బెడ్రూమ్లు. మేము ఎక్కడ పోవాలి? ఉన్నోళ్ళనే అందులోకెళ్ళి కాల్ చేపిస్తుండ్రు. వాళ్ళని కాల్ చేపించి మమ్మల్ని వస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? మాకు అసలు డబల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. ప్రజాపాలనగా లేనే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే ప్రజాపాలనగా ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే ప్రజాపాలన ఉంది. నల్ల ఇచ్చిండు, ఇంటింటికి నల్ల ఇచ్చిండు, పింఛన్ 2000 ఇచ్చిండు, ఆడోళ్ళకు 2000 అన్నాడు. ఇవన్నీ లేనే లేవు మేడం. 6 పథకాలు అన్నాడు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఏది ఫ్రీ కాలేదు. ఇప్పుడు ఎక్కడ పోవాలి? కట్టుకున్నాం. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేస్తాం మేడం? మొత్తం ఇల్లే కూలేస్తా అంటే మేము ఎక్కడ రోడ్డు మీద బతకాలన్నా చెప్పండి? ఎక్కడ పోవాలి? డబల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎక్కడ డబల్ బెడ్రూమ్లలో ఉన్నోళ్ళే ఉండక పుస్తల తాళ్ళు అమ్ముకొని మళ్ళీ అవన్నీ సెల్ఫ్లు అవన్నీ చేసుకొని మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎంచి వచ్చిర్రు. మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు? డబల్ బెడ్రూమ్ విడిచిపెట్టి చెప్పండి. మారదు. ముందే దొంగ కాంగ్రెస్ అంటుండే పెద్దవాళ్ళు, మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు దొంగ కాంగ్రెస్ అంటుండే. ఎవరు వేసిర్రో వానికి ఓట్లు అర్థమైతలేదు. ఎవరు వేసి ఓట్లు వేసి ఎవరు గెలిపించుర్రో మాకు అర్థమైతలేదు. ఇట్లాంటి అస్సలు వార్తలే లేకుండే, ఇవన్నీ ఇటువంటి వార్తలు లేకుండే. ఇంత ఎవరికి చీమకు కూడా హాని కాలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంటింటికి నల్ల ఫ్రీ ఇచ్చిండు, పెన్షన్ 2000 ఇచ్చిండు ప్రతి ఒక్కరికి. మాకు అది కూడా ఇప్పుడు 2000 ఇస్తాడు. ఆ 2000 కూడా లేదు ఇప్పుడు. అన్ని అబద్ధాలు, 6 పథకాల అబద్ధాలు. ఇప్పుడు కూడా మాకు